హలో పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇవాళ నేను సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నా. అది కూడా బెల్లంతో. బెల్లంతో ఎందుకంటారా? సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తాయి. అది కూడా బెల్లంతో అయితే ఇంకా చలవ చేస్తుంది, మన హెల్త్కి కూడా మంచిది. మరి మేకింగ్ చూసేద్దామా? ఏం లేదండి, సగ్గుబియ్యం 2 అవర్స్ పాటు నానబెట్టి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టి గీ వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించి తీసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. అదే గీలోని సగ్గుబియ్యం వేయాలి. ఆల్రెడీ వడకట్టి పెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత దానికి తగినన్ని నీళ్ళు వేసి ఒక 4 to 5 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత బెల్లం పొడి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం సగ్గుబియ్యం బాగా ఉడుకుతుండగా అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. అండ్ మన స్వీట్ డిష్కి ఇలాచీ కంపల్సరీ కదా, ఒక 4-5 ఇలాచీలు దంచి వేసుకోవాలి. అది కూడా బాగా కలయబెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత అందులో గోరువెచ్చని పాలు వేసి స్లోగా బాగా కలిసేలాగా కలయబెట్టుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వేడి మీద పాలు వేస్తే విరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పాలు వేసుకోవాలన్నమాట. చూడండి, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.